నేటి పంచాంగం వివరణ మార్చి 5, 2026 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. తిథి విధియ సాయంకాలం 5:08 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర పాల్గొని ఉదయం 8:14 వరకు, తదుపరి హస్త. యోగం శూల ఉదయం 7:43 వరకు, కరణం గిరిజి సాయంకాలం 5:08 వరకు, తదుపరి వనిజ తెల్లవారుజామున 5:25 వరకు. వర్జం సాయంకాలం 5:06 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:17 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:12 నుండి 3:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:35 నుండి 8:03 వరకు. అమృతకాలం రాత్రి 2:22 నుండి తెల్లవారుజామున 4:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంకాలం 6:20. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను అందుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. సుసంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి అదృష్ట యోగం అనేది ఈరోజు మేషరాశి వారికి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారు పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేపడతారు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. సంతాన విద్య, ఉద్యోగ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు కావలసిన పెట్టుబడులు అనేవి ఈరోజు అందుతాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృషభ రాశి వారి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఆధ్యాత్మిక వైపు ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి తమ ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది.
అలాగే నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిలో కొంత ప్రగతి అనేది కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను పొందగలుగుతారు. అలాగే విద్య ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట ఒత్తిడిలు అనేవి తొలగిపోతాయి. పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలన్నీ లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆనందకరమైన సంపద సొంతమని చెప్పవచ్చు. ఇక శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను ఈరోజు సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. రుణాలను తీర్చగలుగుతారు. లోన్ సౌలభ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై శుభతరుణం అని కూడా చెప్పవచ్చు. ఇక విలువైన వస్తువులను, ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందపడతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు లభించడం ఖాయమవుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఒక అజ్ఞాత వ్యక్తి సహాయం వలన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని ఈరోజు పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి.
అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సభ్యుల నుండి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు తమ మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. లోన్ సౌకర్యాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక విద్య మరియు ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక సింహరాశి వారు ఈరోజు బంధువుల నుండి శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడతారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది అందుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశి వారు తమ సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలలో సంతృప్తి అనేది కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బటన పడతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకుంటే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు ఆశించిన అభివృద్ధిని పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో ఉన్నవారు కూడా నూతన గృహయోగాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం మీకు సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు.
ఇక కన్యా రాశి వారి రోజు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది. భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడతారు. ఇక సమాజంలో నూతన పరిచయాలనేవి ఏర్పడతాయి. దాని ద్వారా లబ్ధిని పొందుతారు. ఇక శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలను పొందుతారు. ఇక క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహంగా ఉంటుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న చిక్కు సమస్యల నుండి బయటపడి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఏవైతే ఒత్తిడులు ఉన్నారో వాటిని అధిగమించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక తులారాశి వారి రోజు పెద్దల సలహాలు స్వీకరించడం ద్వారా అత్యధిక ప్రయోజనాలను పొందుతారు. ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అమూల్యమైన వస్తువులు మీ దగ్గరికి చేరుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఆస్తి వ్యవహారాలు కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల తులారాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. కాబట్టి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు జరిగే ఒక సంఘటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనూహ్యంగా పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ అనేవి రావచ్చు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఇక తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయించుకోండి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఇక ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. ఇక ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయొద్దు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటు దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు గౌరవ భంగం అనేది కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కళాకారులు ఇబ్బందులు పడతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది.
ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. బంధువర్గంతో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టమే. సన్నిహితుల నుండి విమర్శలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. రాజకీయ సంబంధిత సభా సమావేశాల్లో ఈరోజు మీరు పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇక చేపట్టిన పనులని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు సునాయాసమైన విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాలు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్య తరపున మంచి శుభవార్తలను అందుకుంటారు.
ఇక మకర రాశి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిర్ణయాలలో బంధువుల సలహాలను పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. నూతన స్థలాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ ఊహలు నిజమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పెట్టుబడులకు లోటు అనేది ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి ఈరోజు చూసుకుంటే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంతో సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు శుభకార్యాలలో యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక విద్యార్థులు అనుకూలమైన ఫలితాలతో ముందడుగు వేస్తారు. మహిళలు కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమైన శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి.
ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.